వాస్తవంగా 2021లో జనాభా లెక్కలు జరగాల. మనకి 10 ఏళ్లకు ఒకసారి జరుగుతుంటుంది. ఆ లెక్కని ఈ పాటికి పూర్తయిపోవాలి. కాకపోతే అప్పట్లో కరోనా వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. కాబట్టి ఆగింది. ఈ ప్రభుత్వం వచ్చేసి అప్పుడే దాదాపుగా 7 నెలలు అయిపోతుంది. కానీ ఇంకా చేయట్లేదు. దానికి ఒక కారణాన్ని డౌట్ చాలామందికి కూడా. ఏంటయ్యా అంటే చైనా కంటే భారత్ జనాభా పెరిగిపోయింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించింది. కానీ ఇది అఫీషియల్గా ధృవీకరించట్లేదు. భారతదేశం 142 కోట్ల 143 కోట్లే అని చెప్తుంది. జనాభా లెక్కలు తెస్తే కనుక అది కన్ఫామ్ అయిపోతుంది. అందుకోసం ఆగుతున్నారు అన్నటువంటి మాట వినబడుతుంది. త్వరలో జనాభా లెక్కలు చేస్తారు ఏడాది అన్నటువంటి చెప్తున్నారు. అదేంటనేది తెలియాలి. అది పక్కన పెడితే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తే ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నాం చైనా కంటే కూడా. అలాగే ఇప్పుడు బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్ని దాటింది జనాభా లెక్కలు. అంటే మనం చైనాని దాటినట్టే వాళ్ళు ఫ్రాన్స్ని దాటారు. ఫ్రాన్స్లో 68.2 మిలియన్ల జనాభా ఉంటే బ్రిటన్ ఇప్పుడు 68.3 మిలియన్లకి చేరింది. మొన్న 2023 డిసెంబర్ నాటికి వచ్చేటప్పటికి ఈ లెక్క తేలుతోంది. జూలై ఆగస్టుకే చేరిపోయిందని లెక్క తేలుతోంది. తాజాగా ఓఎన్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి అంచనాలో ఇదే పాపులేషన్ 2032 నాటికి 72.5 మిలియన్లకి బ్రిటన్ చేరుకుంటే ఫ్రాన్స్ వచ్చేటప్పటికి 67.6 మిలియన్ల దగ్గర ఆగుతుందన్నటువంటి ఎస్టిమేషన్. ఎందుకు బ్రిటన్ జనాభా పెరుగుతారు అంటే తెల్ల జాతీయులు ఆ విధంగా జరగట్లేదు అక్కడ. ఏదైతే పాకిస్తాన్ నుండి వెళ్ళినోడు, బర్మా నుంచి వెళ్ళినోడు, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళినోడు, ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళలోనే ఈ జనాభా పెరుగుతుందన్నటువంటి లెక్క. కాకపోతే ఆ దేశంలో పుట్టారు కాబట్టి ఆ దేశ పౌరసత్వం ఆటోమేటిక్ వస్తుంది కాబట్టి ఆ విధంగా పెరుగుతున్న వాళ్ళ సంఖ్య దాదాపు 30% నుంచి 40% ఉంటుందని లెక్క కడుతున్నారు.